ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఇక మీనరాశి. ఈ ఆషాఢ మాసంలో మీనరాశి వారికి చేసే వృత్తి వ్యాపారాలలో మంచి ఫలితం కనబడుతుంది. అంతకుమించి ఖర్చులు కూడా రావచ్చు, కానీ ఫలితం మాత్రం వచ్చి తీరుతుంది. శుభకార్యాలు చేయడము లేదా శుభకార్యాలలో పాల్గొనడము జరుగుతుంది. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఒక సమస్యలన్నీ కూడా పరిష్కారం కావడానికి మంచి సమయం ఉంది. మంచి మిత్రులు లభిస్తారు. కొంతమంది ఆత్మీయులు దరిచేరి మీకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. కానీ ఒక్క విషయం, ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఎక్కడ కూడా మీరు మీడియేటర్గా మధ్యవర్తిత్వాన్ని ఎక్కడ కూడా చేయకుండా ఉండడం మంచిది. దానివల్ల కొన్ని ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంటుంది. కొన్ని ఇబ్బందులు ఏంటి, చాలా ఇబ్బందులు రావచ్చు. ప్రతి విషయంలో ఆచితూచి మాట్లాడండి. ఆచితూచి అడుగు ముందుకు వేయండి. ఈ నెలలో మీరు బాగా ఆలోచించి ఎక్కడైనా పెట్టుబడులు పెట్టేది ఉంటే ఆ సంస్థ గురించి ఆలోచించి పెట్టుబడులు పెట్టండి. కానీ అనాలోచితంగా 10 మంది పెడుతున్నారు కదా అని చెప్పి నేను పెడతానని చెప్పి పెట్టుకోండి. పెట్టుబడులు పెట్టుకోవడానికి మంచిదే ఉంది, కానీ ఆ సంస్థ గురించి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే శ్రమకు తగినటువంటి ఒక ఫలితాన్ని పొందుతారు. కొత్త కొత్త పనులకై ప్రయత్నం చేస్తుంటారు. విజయాన్ని పొందుతారు. కుటుంబంలో సుఖము శాంతులు కూడా లభిస్తూ ఉంటాయి. ఆనందంగా సంతోషంగా ఉంటారు. ఇక రెండవ వారం ఆదాయం బాగా ఉంటుంది. చేసే వృత్తిలో వ్యాపారాలలో ఆశించినటువంటి ఒక ఫలితాన్ని పొందుతారు. యత్న కార్యసిద్ధి. ఏ కార్యక్రమం గురించి అయితే మీరు ఆలోచన చేస్తున్నారో, ప్రారంభించాలనుకుంటున్నారో అది సిద్ధిస్తుంది. బంధుజాలం పెరుగుతుంది. నూతన బంధువులతో కలవడం జరుగుతుంది. మనశ్శాంతిగా ఉంటుంది. ఇక మూడవ వారంలో కొన్ని ఇబ్బందులు రావచ్చు. కొద్దిగా డబ్బు కూడా ఎక్కువగానే ఖర్చు కావచ్చు. ఎప్పుడు భయంగా ఉంటుంది. మనశ్శాంతి కోల్పోయి నేనేమి తప్పు చేశాను అనేటువంటి ఒక ఆత్మవిమర్శన చేసుకోవాల్సినటువంటి ఒక అవసరం ఈ నెలలో మీకు ఏర్పడవచ్చు. కోపం పెరిగిపోతుంది. అనాలోచితమైనటువంటి ఒక పనులు చేసి ఆపదలు కొని తెచ్చుకుంటారు. చేసే వృత్తి వ్యాపారాల్లో ఆదాయం బాగానే ఉంటుంది. మీ మొండి వైఖరే మీకు ఒక్కోసారి దెబ్బతీస్తుంది. కాబట్టి మొండి వైఖరిని కొంతవరకు పక్కకు పెట్టి పెద్దలు చెప్పినటువంటి ఒక మాటలు వింటూ అడుగు ముందుకేయడం మీకు చాలా మంచిది. ప్రతి దాంట్లో ఇబ్బందులు ఏర్పడ్డప్పటికీ ఆ ఇబ్బందులు తొలగిపోతాయి. మానసికమైనటువంటి ఒక చింతన కూడా తొలగుతుంది. ఈ మీనరాశి వారు ఈ నెలలో ప్రతిరోజు కూడా శని స్తోత్రము, శివస్తోత్రము ప్రతిరోజు కూడా చెయ్యండి. దానివల్ల మీకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. దాంట్లో ఆషాఢ మాసంలో అమ్మవారు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది, భూమి మీద తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ దగ్గరలో అమ్మవారి యొక్క దేవాలయం ఉంటే, శివాలయం ఉంటే ప్రదక్షిణాలు చేస్తూ ఉండండి. సుఖంగా సంతోషంగా ఉండండి. తిరిగి వచ్చే నెలలో కలుసుకుందాము. ఇది విష్ణుమూర్తికి శయనేకాదశి అని చెప్పి అంటారు. అంటే దక్షిణాయనం ప్రారంభం కాగానే ఈ రోజు నుంచే దక్షిణాయనం ప్రారంభం అవుతూ ఉంది. మనకు సూర్యుడు కర్కాటక రాశిలో వస్తున్నారు. కర్కాటక సంక్రమణం అంటారు. ఈ రోజు నుంచే దక్షిణాయనం అంటే ఈరోజు 18వ తారీఖు నుంచే మనకు ఈ రోజు నుంచే దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఈ దక్షిణాయనం ప్రారంభమైనటువంటి యొక్క మొదటి ఏకాదశి ఏదైతే ఉంటుందో సామాన్యంగా అది శయనేకాదశి. ఎప్పుడైతే దక్షిణాయనం ప్రారంభమవుతుందో అప్పుడు విష్ణుమూర్తి నిద్రపోతుంటాడు, పడుకుంటాడు. ఆయన పడుకుంటే ప్రపంచం నడుస్తుందా? అదేం కాదు. యోగ నిద్రలో ఉంటాడు. ఆ యోగ నిద్ర 4 గంటలు పడుకుంటాడు మహానుభావుడు. కార్తీక శుద్ధ ఏకాదశికి ఉత్తానేకాదశి అని పేరు. ఆ రోజు మేల్కొంటాడు.
మార్గశిర మాసంలో వచ్చబడేటువంటి ఒక వైకుంఠ ఏకాదశి నాడు మనకు ఉత్తర ద్వారం నుంచి స్వామివారు దర్శనమిస్తారు. లేవగానే ఎంబడి దర్శనం ఇవ్వడు స్వామివారు కార్తీక మాసంలో. ఆ ఉత్తాన ఏకాదశి పక్క మించి లేస్తాడు, లేచి శుభ్రం కావాలి, ఫ్రెష్ అయిపోయి అప్పుడు వచ్చి మనకు మార్గశిర శుద్ధ ఏకాదశో లేకుంటే ఎప్పుడో ఆ వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వస్తుందో ఆ వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారు మనకు ఉత్తర ద్వారం గుండా దర్శనమిస్తాడు. ఈ చాతుర్మాస్యాలు ప్రారంభమైనప్పటి నుంచి ఈ తొలి ఏకాదశి నాటి నుంచి విష్ణు పూజ చేసుకోవడం చాలా మంచిది. దేవతలంతా కూడా నిద్రపోతూ ఉంటారు. పూర్వకాలంలో అయితే ఈ దక్షిణాయనంలో ఏ కార్యక్రమాలు చేసేటువంటి వారు కాదు, చాలా మటుకు తప్పని పరిస్థితుల్లోనే చేసేవారు, భగవంతుడు నిద్రపోయినాడని చెప్పి. అయితే ఈ దక్షిణాయనంలో మనము రేపు తొలి ఏకాదశి నుంచి విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. స్వామివారికి తొలి ఏకాదశి నాడు పొద్దున్నే తలంటి స్నానం చేసుకొని విష్ణుమూర్తి యొక్క విగ్రహాన్ని పూజ చేసుకొని స్వామివారికి ఈ ఒక రోజులు మీకు 4 నెలలు వీలు కాకపోతే ఒక్క నెల రోజులు కూడా వీలు కాకపోతే ఒక్కరోజు ఒక వారము ఆ స్వామివారికి అష్టోత్తర నామాలు చెప్తూ తులసీ దళాల చేత పూజ చేయండి. ఎప్పుడైతే మనం స్వామివారు సేవించినారో తులసీ దళాల చేత గనక మనం స్వామివారికి విష్ణుమూర్తికి గనక మనం సేవ చేసుకున్నట్టయితే కార్యక్రమాలన్నీ కూడా మనకు నెరవేరుతాయి. ఇది మనము ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి మనకు చాతుర్మాస్యాలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత పౌర్ణిమ రోజు గురు పౌర్ణిమ అనేటువంటిది వస్తుంది. ఆ రోజు వ్యాస భగవానుడు పుట్టినరోజని కొందరంటారు, భారతం రాసిన రోజని కొందరంటారు. ఏది ఏమైనా ఆ రోజు స్వామివారికి ఆ వ్యాసమూర్తికి మనము పూజ చేసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది మన తెలంగాణలో పండుగ ఆషాఢ మాసంలో అందరికీ తెలుసు, బోనాల పండుగ. అంటే అమ్మవారు ఈ ఆషాఢ మాసంలో భూమి మీద తిరుగుతూ ఉంటుందట. ఆషాఢస్య ప్రథమ దివసే అని చెప్తుంటారు. భూమి మీద తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఈమెకు ఈ ఆషాఢ మాసంలో భూమి అంతా కూడా పులకరించి ఉంటుంది. కాబట్టి ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనము అంటే నైవేద్యం పెట్టడం అనేటువంటిది జరగాలి. ఆమె సంతోషపడుతుంది, భూమి మీదకి వచ్చింది కాబట్టి అమ్మవారు ఆమెకు ఈ ఆదివారము గురువారము ప్రతివారము ఎవరెవరి యొక్క సాంప్రదాయాలను బట్టి ఆ రోజు అమ్మవారికి పాయసాన్నము నైవేద్యం పెట్టి ఆమెను తృప్తిపరిచినట్టయితే సంవత్సరం అంతా కూడా మనం సుఖంగా ఉంటామని చెప్పి మన తెలంగాణలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒక ఆచారము, చాలా పెద్ద పండుగ ఇది. అమ్మవారి యొక్క పండుగ మన తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి అమ్మవారికి ఈ ఆషాఢ మాసంలో బోనం చేసి సంతోషంగా హాయిగా అమ్మవారి యొక్క కృప వల్ల సుఖంగా ఉందాము. తర్వాత తొలి ఏకాదశి, ఆ తర్వాత గురు పౌర్ణిమ, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకొని ఈ పండుగ నెరవేర్చుకుందాము. తిరిగి వచ్చే పండుగలు శ్రావణ మాసం నుంచి మనకు చాలా పెద్ద పండుగలు ప్రారంభమవుతుంటాయి. అప్పుడు కలుసుకుందాము. ఇది శుభం.